హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కొబ్బరికాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దానికోసం 2 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కొబ్బరికాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లిని కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక కొద్దిగా పల్లీలు, కొద్దిగా శనగపప్పు వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన వాటిలో మనము కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వేగాలి. వేగిన తర్వాత మనము ఎండుమిర్చిని ఇందులో యాడ్ చేసుకుంటున్నాము. ఇదిగోండి 4 ఎండుమిర్చిలు అయితే సరిపోతాయి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ఇవన్నీ ఉన్నాయి కదా, ఒకదాని తర్వాత ఒకటిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వాటిలో టమాటాలు మగ్గుతాయి కదా, ఉప్పు వేస్తే వేగంగా మగ్గుతాయి కదా, అందుకని మనము ఇందులో చట్నీకి సరిపడా ఉప్పునైతే ఇందులో యాడ్ చేసుకుంటున్నాము. అందులో యాడ్ చేసుకొని టమాటాలు కాస్త మగ్గాక ఇందులోనే మనం చింతపండు కూడా యాడ్ చేసుకొని ఓసారి అలా కలుపుకోవాలి. బాగా కొద్దిగా మగ్గిపోయిన వరకు మగ్గించుకోవాలండి. ఇదిగోండి ఈ విధంగా మగ్గిపోయింది కదా, లాస్ట్లో అయితే కొద్దిగా నువ్వుల్ని కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్ అయితే బాగుంటుంది నువ్వుల్ని యాడ్ చేసుకోవడం వల్ల. ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకున్న తర్వాత కాస్త చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఇదిగోండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని దీనికి కొద్దిగా పోపు వేసుకోవాలండి. వేయకపోయినా టేస్ట్ బాగానే ఉంటుంది, నేను వేసుకుంటే ఇంకా బాగుంటుంది. స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కొద్దిగా మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టుకొని ఇవన్నీ ఈ పచ్చడిలో ఆ తాలింపుని వేసుకొని కలుపుకుంటే ఎంతో రుచికరమైన కొబ్బరి పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి.